Hi guys, welcome back to my channel. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది మనకి. సో అవర్ నెక్స్ట్ ట్రిప్ ఈజ్ రాజమండ్రి. సో నాకు ప్రోగ్రామ్ ఉంది, అందుకనే రాజమండ్రి వెళ్తున్నాను మళ్ళీ. అండ్ వెళ్ళడమే ఫస్ట్ మన ద్వారపూడికి అయితే వెళ్తున్నాము. అసలు అయ్యప్ప స్వామి గుడి ఏమన్నా ఉందండి బయట నుంచి. సో లెట్స్ గో ఇన్సైడ్. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలోని అయ్యప్ప స్వామి ఆలయం ఇది. అండ్ అలానే దీన్ని మనం ఆంధ్ర శబరిమల అని కూడా అంటాము, లేదా ఆంధ్ర వైకుంఠం అని కూడా పిలువబడును. ఇది 1989లో స్థాపించబడిందంట. అండ్ అలానే విగ్రహం మరియు 18 పవిత్ర మెట్లు కలిగి ఉంది. కేరళకి ఎవరైతే వెళ్ళలేరో ఆ భక్తులకి కార్తీక మాసం సమయంలో తీర్థయాత్రను అనుభవించడానికి వీలు కల్పిస్తుందంట ఈ గుడి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. నేనుండగా భయమా, స్వామియే శరణమయ్యప్ప. ద్వారపూడి వచ్చాము, దర్శనం అయిపోయింది మాది. ఈ అబ్బాయి చిన్నప్పుడు తులాభారం, అబ్బాయి కాదు పాపకి తులాభారం అంటే పాప పుడితే పట్టికిస్తాం అనుకున్నాము, అప్పుడు ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాము, మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ తీసుకురావడానికి 20 years పట్టింది మా నాన్నకు మళ్ళీ. సో గాయ్స్, ఇదిగోండి ఇక్కడే నాకు పట్టికిచ్చారంట 8 months అప్పుడు. అది వేరే విషయం. తర్వాత ఇక్కడ ఇప్పుడే రీక్రియేట్ చేసాం ఫోటోని, దాన్ని యాడ్ చేస్తాను ఇప్పుడు. అలానే ఆ టైంలో ఒక పాపకి పటిక ఇస్తూ తులాభారం చేస్తున్నారు అక్కడ. ఈ నంది స్టాచ్యూ 60 అడుగుల పొడవు మరియు 100 అడుగులు వెడల్పు గల ఆదియోగి శివుని విగ్రహం కలిగి ఉంది. ఈ విగ్రహం మన తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్దది. ఇక్కడ శివలింగం వచ్చేసి 3 ఫ్లోర్లు ఉందండి. 54 అడుగులంట. అసలు చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది మన శివ స్టాచ్యూ పక్కనే అసలు దిస్ రాజమండ్రి ట్రిప్ వాజ్ నాట్ ఇన్ అవర్ ప్లాన్స్. బట్ ఎలా వెళ్ళాము అంటే వితౌట్ ఎనీ ప్లాన్స్ అనమాట. జస్ట్ మేడం ప్రోగ్రామ్ ఉంది అన్నారు, ఓకే ప్రోగ్రామ్ ఉందా, సో ఏ డేస్లో పడ్డాయి, సాటర్డే సండే, ఓకే గుడ్. సాటర్డే సండే పడింది, వీకెండ్ పడింది, ఓకే లెట్స్ గో. ఎలా అయినా మనం అనుకున్నాం కదా వెళ్ళిపోదాం, అలా స్టార్ట్ అయ్యింది. సో ప్రోగ్రామ్ అంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి పిలిచారు కాబట్టి మేము వెళ్ళాము. సో అలానే ఇంకా దగ్గరలో మా గుడి ఉంది. దగ్గర అంటే ఆఫ్టర్ 20 years అంటే ఇట్స్ అ బిగ్ థింగ్ కదా. సో అలా 20 years తర్వాత వెళ్ళి దర్శనం చేసుకొని, చిన్నప్పుడు మా అమ్మ అలా చెప్పేదనమాట, మీరు ఇక్కడ ఎలా కూర్చొని ఆడుకునేవారు, అక్కడ ఎలా ఉండేవారు అన్నట్టు. వెరీ గుడ్, అసలు నాకు చాలా బాగా నచ్చింది. సో గాయ్స్, దిస్ ఇస్ హౌ వి కంప్లీటెడ్ అవర్ దర్శనం ఇన్ ద్వారపూడి. సో చాలా అంటే చాలా బాగుంది. ఎన్ని గుడ్లు అసలు అనుకోలేదు. అంటే ఫస్ట్ టైం మేము విజిట్ చేయాలి, ఫస్ట్ టైం ఏం కాదు, మా చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారంట నన్ను మా అన్నయ్యని. బట్ మాకు అవేం తెలియక మాకు ఫస్ట్ టైమే. మా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి. అంటే స్పెషల్ టైం పెట్టుకొని దీన్ని ఎక్కువ టైం కేటాయించి చూస్తే చాలా అంటే చాలా గుడి వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి గుడ్లన్నీ. చాలా బాగుంది అసలు. మార్నింగ్ వచ్చాము, ఆఫ్టర్నూన్ అయింది, అన్ని గుళ్ళు ఉన్నాయి అసలు చూడడానికి. వెళ్తున్న కొద్దీ ఇక్కడైపోతే అక్కడ, ఎక్కడైపోతే అక్కడ, అన్ని గుళ్ళు అసలు
చాలా బాగుంది, మీరు కూడా విజిట్ చేయండి. సో అక్కడ అయిపోయిన వెంటనే మళ్ళీ రావులపాలెంకి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి మళ్ళీ బస్ ఎక్కేసి వాడపల్లి వెళ్ళాము. అసలు చూడండి, మేము బస్ దిగిన వెంటనే ఇంకొక బ్యాచ్ రెడీ అయిపోయింది. అసలు ఫ్రీ బస్ పెట్టారు కానివ్వండి, బాబోయ్ అసలు. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మేకప్ రెడీ అయిపోయాము, మేకప్ వేసుకొని. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. దేవుడు గరిమల మించిన సింగారముల తోడను. సో ప్రోగ్రామ్ అయిపోయింది. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దర్శనంకి అందరూ రెడీ అవుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే క్లాసికల్ డ్యాన్సర్స్ ఇప్పుడనే కాదు, చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ అంటే బ్యాక్నే ఉంటారు. అసలు ప్రతి దాంట్లోనే వెనక్కే తిరుగుతారు. సచ్ అ గ్రేట్ థింగ్. హలో, ప్రోగ్రామ్ అయితే అయిపోయింది మాది. సో భోజనానికి వచ్చాము. చూడండి ఎలా చూసుకొని వెళ్తారో నన్ను, ఎందుకంటే దయ్యంలో ఉన్నాను కాబట్టి. ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం రాజమండ్రి అయితే వచ్చాం, కానీ వాడపల్లి చాలా చూడటం ఫస్ట్ టైం, ప్రోగ్రామ్ చేయడం ఫస్ట్ టైం. చాలా అంటే చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే వాడపల్లి జస్ట్ విజిట్ చేద్దాం అనుకున్నాను, కానీ బట్ మేడం దయ వల్ల చాలా మేడం దయ వల్ల అసలు ప్రోగ్రామ్ చేస్తాము. మేము నలుగురం కలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. చాలా రోజుల తర్వాత నలుగురం బయటకు వచ్చాము. అసలు స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ గాడ్. అసలు వితౌట్ ఎనీ అంటే ప్లానింగ్ లేనిది డైరెక్ట్గా మేము ఇక్కడికి వచ్చాము. చాలా బాగా జరిగింది, చాలా. ఇంకా రేపు ఎలా ఉంటుందో చూడాలి. గుడ్ మార్నింగ్. సో డే 2. ఇప్పుడు వెళ్తున్నాం మమ్మీ. జగన్మోహిని అవతారం, విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం. తర్వాత ద్రాక్షారామం, అక్కడ అన్ని మిర్రర్స్ ఉంటాయి. మిర్రర్స్ మా అందాలు మాకే మళ్ళీ తిరిగి కనిపిస్తాయి. బికాజ్ వీఆర్ అందగత్తీస్ కదా, అందగాళ్ళు కూడా అనుకోండి. ఇక మా అందగాళ్ళు చూడండి. సో ఈ బిల్డింగ్ రూమ్ వచ్చేసి మనకి దగ్గరలోనే, పార్కింగ్ దగ్గరలోనే ఉంది. బాగుంది స్టే అయితే, అంటే హ్యాపీగా పర్లేదు, పీస్ఫుల్గా ఉంది. ఎస్విఎస్ గ్రాండ్స్ అని. ఓకే, రేట్ కూడా అండ్ హాట్ వాటర్ అంతా బాగుంది. అండ్ తర్వాత ఇంకా జగన్మోహిని గుడికి వెళ్తున్నామని చెప్పాము కదా. సో వెళ్తున్న దారి అంతా అంటే గోదావరి కదా, ఇంకా వైబ్ అది చాలా బాగుంది. అండ్ వీఆర్ హియర్ టు జగన్మోహిని. మేము శనివారం వాడపల్లి చూడాలని వచ్చి చూసి మా పాపది క్లాసికల్ డాన్స్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత దేవుళ్ళు దర్శించుకొని ఆ నైట్కి అక్కడే స్టే చేసి మరుసటి రోజు ఉదయం అనగా ఆదివారం ర్యాలీ ఆత్రేయపురం మండలం జగన్మోహిని అవతారంతో ఉన్న కేశవ జగన్మోహిని అవతారం ర్యాలీలో ఉన్న గుడికి చూడడం కోసం వచ్చాము. ఇప్పుడు ఇది కూడా దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు తుది ప్రయాణం నెక్స్ట్ ద్రాక్షారామం వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళే ముందు బస్సు రావులపాలెం, అప్పుడు అక్కడ
అక్కడ ప్రయాణం చేసి అప్పుడు మేము మా ప్రయాణం కొనసాగిస్తామని. సో అక్కడ దర్శనం అయిపోయాక వీఆర్ వే టు ద్రాక్షారామం. సో లెట్స్ గో. సో అక్కడికి మేము వెళ్ళినప్పటికీ 2 అలా అయింది. సో అక్కడ అన్నారు 3కి అలా ఓపెన్ చేస్తారు ఇక్కడ అంటే ఓకే ఇంకొక కొంచెం సేపట్లోని అక్కడ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి వద్దాము వాటి చుట్టుపక్కల ఏముందంటే. సో బట్ ఓపెన్ చేసినట్టు 3:30 అయింది. ఇట్స్ టూ బ్యాడ్. అంటే మేము లేట్ అయిపోతామో అనుకొని ట్రైన్ మిస్ అవుతామని మళ్ళీ టికెట్ తీసుకొని వెళ్ళామన్నమాట స్పెషల్ దర్శనంకి. అక్కడ అసలు ఎంత రద్దీ ఉందో తెలుసా. బట్ ఎనీవే వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ దర్శనం. బట్ అద్దాలమేడ ఒకటి ఉండిపోయింది, అంటే అది చాలా లాంగ్ ఉంది ఇక్కడ నుంచి. సో ఇక్కడి వరకు మా ప్రయాణం ఓపికగా చూసినందుకు ఎంతో ధన్యవాదములు. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గాయ్స్.